మిత్రులందరికీ జై భీమ్. నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులారా, ఈరోజు నేను ఈ యొక్క సమాచారాన్ని మీ దగ్గరకు తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఈ యొక్క చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏర్పడ్డ దగ్గర నుండి మాలల మీద, అంటే ఎస్సీలు అందులో స్పెషల్గా మాలల మీద ఎన్ని రకాలుగా దాడులు చేయొచ్చో, ఎన్ని రకాలుగా దాడులు చెయ్యాలో ఒక పక్కా ప్రణాళికతోటి చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అందులో భాగంగా ఆయన జూన్లో ప్రమాణ స్వీకారం చేశాడో లేదో, ఆగస్టు 1వ తేదీన వర్గీకరణ రాష్ట్రాలే చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది అనే ఒక తప్పుడు నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి, దాని ద్వారా మాలల మాదిగల మీదకి, మాదిగల మాలల మీదకి పరస్పరం వ్యక్తిగత దోషణలు చేసుకునే వరకు తీసుకొచ్చారు. అంటే ఎంతవరకు అంటే, మాలలు మిమ్మల్ని బొంద పెడతాం, మిమ్మల్ని గుంట తీసి పాతి పెడతాం, మీ గోరీలు కడతాం, మిమ్మల్ని పొడి చేస్తాం, చంపేస్తాం అని మాదిగ కళాకారులు పాటలు పాడే స్థాయి దాకా. కృష్ణమాదిగా మీరు నాశనం అయిపోతారు, మీరు గుదస్త అయిపోతారు, మీరు దోచుకుంటున్నారు, మీరు దొంగలు, మీరు దోపిడీదారులు అని కృష్ణమాదిగా వ్యక్తిగతంగా మాట్లాడే స్థాయి దాకా చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చెరొక వైపు వెనక్కి చేరి నవ్వుకుంటా కూర్చున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఏ విధంగా మనం టార్గెట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పనిచేసినటువంటి ఎస్సీ మాల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఏ విధంగా టార్గెట్ చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టి, అందులో భాగంగా పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ ఆయన్ను ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన ఏ విధంగా తీసుకొచ్చారంటే, ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు, ఆయన ఏం చెప్తే అది చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి రఘురామకృష్ణరాజు గారిని, అదే వాడున్నట్టు విగ్రాజుని ఆ సెల్లో పడేసి అరికాళ్ళు పగలగొట్టాడు, బద్దలుగా పగిలిపోయినాయి అనేటటువంటి వాదనలు, అపవాదులు వేసుకుంటూ ఆయన మీద దాదాపుగా ఒక 2-3 కంప్లైంట్లు ఆయన మీద చేసుకుంటూ వచ్చారు. అయితే ప్రభుత్వాలు మారిన వెంటనే ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులని మార్చడం అనేది సహజం. ఆ మార్చడంలో భాగంగా ఎవరికైనా ఏదైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పోస్టింగ్లు ఉన్నాయి, వీళ్ళ మీద ఏదైనా కంప్లైంట్లు ఉన్నాయి అనుకున్నప్పుడు వాళ్ళకి నాన్ ఫోకల్ పోస్టింగ్ ఇస్తారు. ఫోకల్, నాన్ ఫోకల్ అంటే డీజీపీ, డీజీ, ఐజీ, జిల్లా ఎస్పీలు వచ్చేసి ఫోకల్ పోస్టులు అయితే, ఫైర్ డీజీపీ, అట్లా ఇంకెక్కడున్న ప్రెజెన్స్ డీజీపీ, అలా నాన్ ఫోకల్ పోస్టులు కొన్ని ఉంటాయి. ఆ నాన్ ఫోకల్ పోస్టులు ఇవ్వాలి. అందరికీ పోస్టింగ్లు ఇచ్చే భాగంగా పివి సునీల్ కుమార్ గారికి పోస్టింగ్ ఇవ్వలేదు. సో ఒక ఉద్యోగి సస్పెన్షన్లో ఉన్న ఉద్యోగికి మాత్రమే పోస్టింగ్ లేకుండా చేయాలి. సస్పెన్షన్లో లేకుండా ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేస్తారు. ఆ ఎంక్వైరీ తేలేంత వరకు అతనికి పోస్టింగ్ ఇస్తారు. పోస్టింగ్ ఇచ్చి పోస్టింగ్లో ఉంచాల్సిందే. సో పివి సునీల్ కుమార్ గారిని 1/7/2024 నుండి గాలిలోనే ఉంచారు. అంటే పోస్టింగ్ ఇవ్వలేదు. ఎందుకు ఉంచారు అంటే, దానికి గవర్నమెంట్ చెప్పే కారణం ఏంటంటే, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో వీసీ అండ్ ఎండీగా పనిచేసాడు ఈయన. ఆ పనిచేసినప్పుడు డాష్బోర్డ్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు కూడా డెవలప్ చేశాడు డాష్బోర్డ్ని. ఆయన సీఎంగా అప్పుడు చంద్రబాబు నాయుడు 2014లో డాష్బోర్డ్ డెవలప్ చేసి ప్రతిరోజు అధికారులను మీటింగ్కి పిలిచి డాష్బోర్డ్ ఓపెన్ చేయండి, డాష్బోర్డ్లోకి చూడండి, డాష్బోర్డ్లో నేనేం చేస్తున్నా కనపడుద్ది, మీరేం చేస్తున్నారో కనపడుద్ది, డాష్బోర్డ్ కావాలని చెప్పేసి ఆయన అందరికీ, అన్ని డిపార్ట్మెంట్లకి మీరు కూడా డాష్బోర్డ్లు చేయించుకోండి అని చెప్పేసి ఆయన పర్మిషన్ ఇచ్చాడు. సో ఆ నేపథ్యంలో 1/8/2018 పివి సునీల్ కుమార్ గారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి వీసీ అండ్ ఎండీగా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. అక్కడి నుండి 27/9/2019 వరకు అక్కడ వీసీ అండ్ ఎండీగా పనిచేశాడు. ఆయన వీసీ అండ్ ఎండీగా పనిచేసేటప్పుడు డాష్బోర్డ్ డెవలప్ చేయించాడు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి ఒక డాష్బోర్డ్ డెవలప్ చేయించాడు. ఈ డాష్బోర్డ్ డెవలప్ చేయించడానికి ముందుగానే అతను ఏం చేశాడంటే, ఈ డిపార్ట్మెంట్లో దాదాపుగా 400 నుంచి 500 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి. ఇవి కాంట్రాక్టర్కి ఇచ్చినందువల్ల కాంట్రాక్టర్ లేటుగా చేయడమే కాకుండా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతున్న ఉద్దేశంతో మోడల్గా డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేయించాడు. బిల్డింగ్స్ కానీ ఏదైనా వర్క్స్, టెక్నికల్ స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూషన్ ద్వారా చేయిస్తే ఎలా ఉంటుందని ఒక ప్రయోగాత్మకంగా చేయిస్తే దాదాపుగా 60 నుండి 80 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సో డిపార్ట్మెంట్కి 60 నుండి 80 కోట్ల రూపాయల ఆదాయం మొదట్లోనే, ఒక తొలి ప్రయోగంలోనే చూపించినటువంటి వ్యక్తి ఈ పివి సునీల్ కుమార్ గారు. తర్వాత ఏం జరిగిందంటే, డాష్బోర్డ్ డెవలప్ చేసుకోమన్నప్పుడు ఈ డాష్బోర్డ్ అనేటటువంటిది దాదాపుగా 10 లక్షల రూపాయలతో అయిపోద్ది, కానీ 3 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. కాబట్టి
10 లక్షల రూపాయలు ఎక్కడ, 3 కోట్లు ఎక్కడ, 2,90,00,000 రూపాయలు అవినీతి జరిగింది అని చెప్పి సునీల్ కుమార్ గారి మీద ఆరోపణలు తీసుకొచ్చారు. దానికి నేను సంపూర్ణంగా వివరణ చెప్తాను. దానికి ముందుగా అదే టైంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 16 కోట్ల రూపాయలు సాఫ్ట్ టెక్ అనే కంపెనీకి అప్పళంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పచెప్పారు. సునీల్ కుమార్ గారు డాష్బోర్డ్కి 3 కోట్ల రూపాయలు అప్పచెప్తే సాఫ్ట్ టెక్ కంపెనీకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 16 కోట్ల రూపాయలు అప్పచెప్పారు. ఇక చంద్రబాబు గారు డాష్బోర్డ్కి ఎన్ని కోట్లు అంటే ఎవరికీ తెలియదు, అవి చెప్పని కూడా చెప్పరు వాళ్ళు. 3 కోట్ల రూపాయలు ఎక్కువ, 16 కోట్ల రూపాయలు ఎక్కువ. మరి 16 కోట్ల రూపాయలు డాష్బోర్డు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి కదా. ఎప్పుడండి తీసుకుంటుంది? ఇది 2018లో జరిగితే 2025లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత దీని మీద నువ్వు ఇంత దోపిడీ చేసావని చెప్పేసి ఒక షోకాజ్ నోటీసు సునీల్ కుమార్ గారికి ఇచ్చారండి. అయితే ఈ 3 కోట్ల రూపాయలైనా 10 లక్షల రూపాయలైనా కూడా ఎలా జరుగుతుంది ఏంటి అంటే, ఈ సపోజు సాఫ్ట్ కాపీ డెవలప్ చేయడానికి సాఫ్ట్ కంపెనీ నుంచి టెండర్స్ పిలుస్తారు. టెండర్స్ పిలిచిన తర్వాత ఈ టెండర్స్ అప్రూవ్ అవుతాయి, టెండర్స్ యాక్సెప్ట్ అవుతాయి. ఎవరైతే తక్కువ వేస్తే ఆ టెండర్స్ కోట్ చేస్తారు. ఆ కోట్ చేసినటువంటి ఏజెన్సీకి టెండర్ ఇస్తారు. టెండర్ ఇచ్చిన తర్వాత ఎంతైతే కోట్ చేశారు, సపోజ్ ఒక 3 కోట్ల రూపాయలకు టెండర్స్ కోట్ చేస్తే దాన్ని ఇక్కడ బోర్డు ఉంటుంది, ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకి ఒక చైర్మన్ ఉంటారు. చైర్మన్ అంటే ప్రజాప్రతినిధి, బయట నుంచి వస్తున్న పొలిటీషియన్ ఉంటాడు చైర్మన్. తర్వాత జనరల్ డీజీపీ ఉంటారు, ఫైర్ డీజీపీ ఉంటారు, తర్వాత ప్రెజెన్స్ డీజీపీ అంటే జైలు శాఖ డీజీపీ ఉంటారు, హోమ్ సెక్రటరీ ఉంటాడు, ఫైనాన్స్ సెక్రటరీ కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వ్యక్తి కానీ, మొత్తం దాదాపు ఒక 6-7 కమిటీ మెంబర్స్ ఉంటారు. ఇదిగో నేను డాష్బోర్డ్ డెవలప్ చేయించాలనుకుంటున్నాము ఈ డిపార్ట్మెంట్కి. ఈ డాష్బోర్డు కోసము ఈ పలానా వ్యక్తి టెండర్లు వేశారు, అత్యంత తక్కువగా కూడా టెండర్ ఇది, దానికి 3 కోట్ల రూపాయలు అవసరమైంది, మీరు కనుక యాక్సెప్ట్ చేస్తే పని చేయిస్తానని చెప్తే ఇక్కడ చైర్మన్ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి ఫైర్ డీజీపీ దగ్గర వీళ్ళందరూ కూర్చొని దాని మీద చర్చలు చేసి ప్రతిదీ పేపర్ మీదే ఉంటుందండి, ఏది కూడా ఓవర్గా ఉండదు. ఇక్కడ బాడీని తీసుకున్న నిర్ణయాలు తీర్మానాల రూపంలో రాసి ఉంటాయి. వీసీ అండ్ ఎండి టెండర్స్ పిలిచింది కానీ టెండర్స్ వేసింది కానీ ప్రతి ఒక్కటి ఈరోజు చూసుకున్న కూడా పేపర్లో ఉంటాయి. వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేసి 3 కోట్ల రూపాయలకు ఓకే అంటేనే పని మొదలవుతుంది. మరి దీనిలో పివి సునీల్ కుమార్ గారు ఒక్కళ్ళు చేసింది ఏందండి, ఆ రోజున చైర్మన్, ఆ చైర్మన్కి ఇవ్వాలి, ఆ రోజున చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలి, ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన మంత్రి ఉంటాడు ఆయనకి ఇవ్వాలి, డీజీపీ గారికి, ఫైర్ డీజీపీకి, హోమ్ సెక్రటరీకి, ప్రెజెన్స్ డీజీపీ అంటే జైలు శాఖ డీజీపీకి, ఫైనాన్స్ సెక్రటరీకి, వీళ్ళందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. వీళ్ళందరినీ ఇందులో భాగస్వామ్యం చేసి ఈ 3 కోట్ల రూపాయలు ఏం చేశారో చెప్పండి అని చెప్పేసి అందరినీ సంయుక్తంగా అడగాలే. కానీ ఒక్క పివి సునీల్ కుమార్ ఏం చేశాడండి, పివి సునీల్ కుమార్ గారు ఆయన చేసిన తప్పంటే తెలుసా, మాలోడుగా పుట్టాడండి. వీళ్ళందరూ ఆ రోజు చైర్మను కమ్మోడు ఉన్నాడు, డీజీపీ కమ్మోళ్ళు ఉన్నారు, ఫైర్ డీజీపీ కమ్మోళ్ళే ఉండుంటారు, హోమ్ సెక్రటరీ అందరూ కూడా అగ్ర కులాలంటే దోపిడీ కులాలకు చెందిన వాళ్ళు ఉంటే ఈ పివి సునీల్ కుమార్ గారు ఒక్కళ్ళే మాల కులంలో పుట్టి తప్పు చేశాడు. అంటే అప్పటికే చంద్రబాబు నాయుడు మనసులో ఉంది, ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్లో పుట్టాలని కోరుకుంటారా, షెడ్యూల్డ్ క్యాస్ట్లో నువ్వు ఎందుకు పుట్టావు, షెడ్యూల్డ్ క్యాస్ట్లో నువ్వు ఎక్కడ ఎందుకున్నావు, నువ్వు ఐఏఎస్ ఎందుకు చదివావు, నువ్వు ఐఏపీఎస్ ఎందుకు చదివావు, మీరంతా ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు కదా, మేము కదా పాలకులుగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మనసులో పురుగు తొలిసినట్టు కులం యొక్క కుట్ర తొలుస్తూ ఉండేది. ఈ కులం కంపుతో మునిగిపోయే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం లేకుండా ఆయన దిగిపోయాడు. ఆయన దిగిపోయినాక జగన్మోహన్ వచ్చిన వెంటనే ఈయన కూడా తీసేస్తాడు, ఈయన దిగిపోయాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ 2025లో ఈయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 2018లో జరిగినటువంటి డాష్బోర్డు 3 కోట్ల రూపాయలు ఏం చేసామని చెప్పేసి పివి సునీల్ కుమార్ గారికి నోటీస్ ఇచ్చారంటే 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2025 వరకు ఇక ఎవరు ఆఫీసర్ల పనులు చేయలేదు, ఏ ఒక్క రూపాయి డెవలప్మెంట్ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారి టైంలో 1 కోటి రూపాయలు కానీ 100 కోట్ల రూపాయలు కానీ ఎక్కడ వర్కలు జరగలేదు. ఎంత హాస్యంగా ఉందో చూడండి. ఇక్కడ పివి సునీల్ కుమార్ గారు వీసీ అండ్ ఎండీగా జస్ట్ సిగ్నేచర్ అథారిటీ మాత్రమే అయినా, ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది, బోర్డు మొత్తం నిర్ణయం తీసుకున్న దాని మీదనే టెండర్స్ యాక్సెప్ట్ అవుతాయి. యాక్సెప్ట్ అయిన తర్వాత వర్క్ జరుగుతుంది, డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్స్ ప్రకారము పేమెంట్ అలొకేషన్ జరుగుతుంది. పేమెంట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే సిఎఫ్ఎంఎస్ ద్వారా పేమెంట్ డైరెక్ట్గా వాళ్ళకి పడిపోతుంది. దీనిలో పివి సునీల్ కుమార్ గారు తినేది ఏమిటి ఒకసారి చెప్పండి. ఇలా అనుకుంటే ఆయన 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,600 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ పేరుతో స్కామ్ చేశాడని చెప్పి 56 రోజులు జైల్లో ఉంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఎట్లా నువ్వు అర్హత సాధించావు చంద్రబాబు నాయుడు? నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అర్హత నీకు ఎక్కడొచ్చింది? పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ చదివిన ఆయన
పోస్టింగ్కి అనర్హుడైనప్పుడు నువ్వు ముఖ్యమంత్రికి అర్హుడు ఎలా అయ్యావు? 3,600 కోట్ల రూపాయలు నీ మీద కేసు పెట్టారు, నువ్వు జైల్లో పెట్టారు, 56 రోజులు నువ్వు జైల్లో ఉన్నావు, రిమాండ్ ఖైదీవి నువ్వు. ఈరోజు కూడా నువ్వు ఆన్ రిమాండ్ బెయిల్ మీద ఉన్నావు. నువ్వు బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయి నువ్వు ముద్దాయి అయి ఉండి ముఖ్యమంత్రిగా అయితే తప్పు లేదు, కానీ అసలు ఎటువంటి ఆరోపణలు లేనటువంటి వ్యక్తికి నువ్వు పోస్టింగ్ ఇవ్వకుండా ఆపుతావా? ఇదేమన్నా న్యాయమా చంద్రబాబు నాయుడు గారు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. కాసేపు మీ మైండ్లో ఉన్న కులాలని మతాలని ఆ కంపుని తీసుకొని పక్కన పెట్టి మనుషులుగా కనుక ఆలోచిస్తే ఎస్సీ కులంలో పుట్టినందుకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈ చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఒకసారి ఆలోచించండి. నేను స్పెషల్గా షెడ్యూల్ కాస్ట్లకు చెప్తున్నాను, మనలో మాలా మాదిగని చెప్పేసి ఒకరి మీద ఒకరు తగాదలు పెట్టి నన్ను పూర్తిగా భూస్థాపితం చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. సో కనీసం మాదిగల సపోర్ట్ ఇచ్చిన రాకపోయినా పివి సునీల్ కుమార్ గారికి అన్ని మాల సంఘాలు సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది. మన వాళ్ళు గతంలో చాలామంది అడగచ్చు, ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు మనకేం చేశాడు, మనతో ఎవరికన్నా నిలబడ్డారా, ఏమైనా చేశారా అని చెప్పి అడిగేవాళ్ళు అడగచ్చు, కాదనట్లేదు. కానీ ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారికి ఆ మంత్రులు చెప్పింది చెయ్యాలే, కానీ ఎవరు చెప్పినా ఏమీ చేసే పరిస్థితులు అయితే ఉండవు. అది ఈ గవర్నమెంట్ అయినా ఇంకో గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా ఎమ్మెల్యేలు మంత్రులు ఏ విధంగా వాళ్ళ యొక్క యజమానికి బానిసత్వం చేస్తారో అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇక్కడ ఊడికం చేయాల్సిందే, కానీ స్వయం నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండవు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మనం కులం కోసం నిలబడదాం. ఇది ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ మాల మీద చంద్రబాబు నాయుడు కమ్మ చేస్తున్నటువంటి దాడి.